అండ్ ముంబై ఇండియన్స్ బ్యాడ్ లక్ 12 పరుగుల తేడా అయితే ఓడిపోయింది. చాలా ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరిగింది. ఆల్మోస్ట్ ముంబై గెలుస్తుందన్న సిచ్యువేషన్లో అనిపించింది నాకైతే ఒక టైంలో. కానీ అన్ఫార్చునేట్లీ అయితే ఓడిపోయారు. వరుస మొన్న ఒక మ్యాచ్ భారీ విజయం సాధించారనుకుంటే మళ్ళీ ఇక్కడైతే క్లోజ్ మ్యాచ్ అయితే ఓడిపోవడం చూసాం. మీరు అటుపక్క చూసుకుంటే మీకు అటుపక్క మ్యాచ్లో ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు అయితే చేయడం చూసాం. ఎల్ఎస్జీ వాళ్ళు చాలా క్లోజ్ మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తున్నారు. ఈ మ్యాచ్ కూడా చూస్తే మీకు అంటే వాళ్ళు కూడా క్లోజ్ మ్యాచ్ ఓడిపోయారు కదా, ఢిల్లీ పైన ఓడిపోవడం చూసాం. క్లోజ్ మ్యాచ్ ఒక వికెట్ తేడాతోటి ఈ మ్యాచ్ అయితే 12 పరుగులతో అయితే గెలిచారు. ఈ మ్యాచ్లో చూసుకుంటే సేమ్ మిచెల్ మార్ష్ ఎక్స్ట్రాడినరీ ఫామ్లో కనిపిస్తున్నాడు. ఒక మంచి 50 చేయడం చూసాం. ఆ తర్వాత మార్కరం కూడా ఒక మంచి 40 చేయడం చూసాం. ఆ తర్వాత మిగతా ప్లేయర్లు పర్వాదనిపించారు. ప్రస్తుతానికైతే మీకు 191 పరుగులు అయితే వీళ్ళైతే చేయగలిగారు తప్ప కొంచెం దూరంలో ఆగిపోయారు. 12 పరుగుల దూరంలో ముంబై ఇండియన్స్ అయితే వీళ్ళ దగ్గర కూడా మీరు చూసుకుంటే సూర్యకుమార్ అది ఎక్స్ట్రాడినరీ నాక్ ఆడడం చూసాం. నమ్మర్దీర్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ బాగానే ఆడారు. కానీ ఆడినప్పటికీ 2 షాట్ల దూరంలో అయితే వీళ్ళైతే ఆగిపోయారు. హార్దిక్ పాండ్యా అలానే మంచి వికెట్లు 5 వికెట్లు తీసుకున్నాడు. ఎందుకంటే T20లో 5 వికెట్లు అంటే మామూలు విషయం కాదు. అలానే బ్యాటింగ్లో కూడా పర్లేదనిపించాడు. కానీ మ్యాచ్ని అయితే గెలిపించాడు. నాట్అవుట్గా ఉన్నాడు కానీ మ్యాచ్ని అయితే గెలిపించలేకపోయాడు. చూద్దాం మరి ముంబై అయితే వరుస ఓటములతో అవుతుంది. ప్రస్తుతానికైతే ఎల్ఎస్జీ కొంచెం టాప్ ఆర్డర్కి వెళ్ళింది. 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లు అయితే టాప్ ఆర్డర్కి వెళ్ళింది. చూద్దాం ప్రస్తుతానికైతే ముంబై ఇండియన్స్ అయితే ఒక్క విజయం సాధించినప్పటికీ మళ్ళీ పరాజయాల పరంపర అయితే కొనసాగుతుంది. ఎల్ఎస్జీ ఫామ్లోకి వచ్చింది అనుకోవచ్చు ఒక రకంగా. మిచెల్ మార్ష్ మార్కరం మంచిగా ఆడుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి అయితే వస్తున్నాయి, మంచి పరుగులు అయితే వస్తున్నాయి. పంత్ నుంచి రావట్లేదు. మరి చూడాలి, పంత్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఆడిన 4 మ్యాచ్లు అనుకుంటాను. 4 మ్యాచ్ల్లో అసలుకి కనీసం 20 కూడా దాటట్లేదు. పంత్ అయితే ఎందుకంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టి కొన్నారని మరి అతనైతే ఆడట్లేదు. చూద్దాం, అదే కొంచెం లోటుగా కనిపిస్తుంది ఎల్ఎస్జీకి అయితే. చూద్దాం ప్రస్తుతానికైతే మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ వీళ్ళైతే మార్కరం వీళ్ళైతే మంచిగానే ఫారెన్ ప్లేయర్స్ అయితే మంచిగా ఆడుతున్నారు. మంచి ప్రదర్శన వస్తుంది. మరి ముంబై అంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడా గెలవలేకపోతున్నారు. చూద్దాం మరి వాళ్ళ బ్యాడ్ లక్. చూద్దాం, ఇట్లానే రెగ్యులర్గా ఓడిపోతుంటారు. లాస్ట్లో మళ్ళీ వరుస మ్యాచ్లు గెలుస్తుంటారు వీళ్ళు. ప్రతిసారి ఇలానే జరుగుతుంది. మరి ఈసారి ఏం జరుగుతుంది చూద్దాం. ప్రస్తుతానికైతే ముంబై ఇంకో పరాజయాన్ని చూసింది.